సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. నారాయణరావుపేట మండలం గోపాలపూర్లో ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. మండల బీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల జీతం వచ్చేటువంటి పంట, అధిక ఆదాయం వచ్చే పంట. వరి సాగులో మనకు అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. దోమపోటు గాని రకరకాల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. వడగళ్ల వానతో ఇబ్బంది ఉంటుంది. నీళ్లు లేకపోయినా ఇబ్బంది వస్తుంది. మార్కెట్లో పోతే ధాన్యం కొనుగోలులో కూడా ఇబ్బంది, ధాన్యం కొనక కూడా తరుగు పెట్టడము, చాలా ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం. దీనికైతే చీడపీడ బాధ లేదు, వడగళ్ల బాధ లేదు, కోతుల బాధ అసలే లేదు, పంట అమ్ముడు పోదనే ఆలోచనే అవసరం లేదు. మంచి ఆదాయం కలిగినటువంటి పంట. మరి నెల నెల కూడా డబ్బులు వస్తాయి. సంవత్సరానికి 14 సార్లు మీ బ్యాంకులో అకౌంట్లో చెక్కులు పడతాయి, మీ బ్యాంకులో డబ్బులు పడతాయి 14 సార్లు. మరి ఏ పంటలో మనకు 14 సార్లు పైసలు వస్తాయి అంటే ప్రభుత్వ ఉద్యోగికి 12 సార్ల జీతం పడితే ఆయిల్ పామ్ పెట్టుకున్న రైతుకు మాత్రం 14 జీతాలు పడతాయి. సంవత్సరానికి 14 జీతాలు పడతాయి. అంటే ఇది పంట యొక్క గొప్పతనం. ఇవాళ ఈ సంవత్సరం పరిస్థితి ఏంటంటే మొక్కలు దొరుకుతలు. ఇవాళ సిద్దిపేటలో నాకు ఇవాళ పొద్దున్న నుంచి ఇప్పటి వరకు 3 రైతులు వచ్చిండ్రు. సార్ మొక్కలు ఇప్పియవా, ఆయిల్ పామ్ పెట్టుకుంటా, మొక్కలు కావాలి అని అడిగే పరిస్థితి వచ్చింది. అంటే ఇవాళ రైతుల్లో ఒక గొప్ప మార్పు వచ్చింది. ఇప్పటికీ మన సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో 5,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ పెట్టారు. 3,100 ఎకరాల్లో పంట కోతకొచ్చింది. ఆల్రెడీ ఆయిల్ పామ్ గెలల కటింగ్ కూడా జరుగుతూ ఉంది. మంచి ఆదాయం వస్తూ ఉంది రైతులు. అందువల్ల నేను కోరేది, మంచి ఎవరైతే కుటుంబ సభ్యులు వ్యవసాయం చేసుకుంటున్నారో దుబాయ్కి పోవాల్సిన అవసరం లేదు, ఇంకెక్కడికో పోయి బతకబోవాల్సిన అవసరం లేదు. మీకున్న 3 ఎకరాలు మీరు మంచిగా సాగు చేస్తే నెలకు ₹1,00,000 ఎక్కడ పోవు, నెల నెల ₹1,00,000 వస్తాయి. ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పోయి హైదరాబాద్ లో జాబ్ చేస్తే 60,000 50,000 వస్తుంది. నీ 3 ఎకరాల్లో ఆయిల్ పామ్ బాగా చేసుకుంటే నీ ఇంటికాడ కూర్చొని మంచి ఆరోగ్యంతో నెలకు ₹1,00,000 సంపాదించవచ్చు. ఆరోగ్యంగా ఉంటావు, నీ ఇంటి దగ్గర తల్లిదండ్రులను చూసుకుంటావు. ₹1,00,000 ఎక్కడికి పోవు. కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వర్క్ ఫ్రం హోమ్ ఇంటి దగ్గర నుంచి గోపాలపూర్ నుంచి పనిచేస్తున్నారు. ఈ బాయ్ కాడ ఆయిల్ పామ్ పెట్టి 2 జీతాలు కూడా తీస్తున్నారు. అటు ఆయిల్ పామ్ జీతం, అటు సాఫ్ట్వేర్ జీతం తీసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అందువల్ల రైతులు, యువకులు, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు ఈ ఆయిల్ పామ్ టోటల్ సాగుకు ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మంచి భవిష్యత్తు ఉన్న పంట. భారతదేశం 1,00,000 కోట్ల పామాయిల్ ను ప్రతి సంవత్సరం దిగుమతి చేసుకుంటుంది. అంటే అంత స్కోప్ ఉన్నది కనుక ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గాని, రవీందర్ రెడ్డి గాని చాలా మంచి సాగు చేస్తున్నారు. వారికి నా శుభాకాంక్షలు. ఆ రవీందర్ రెడ్డిని, శ్రీనివాస్ రెడ్డిని ఏం కోరుతున్నంటే, జర మిగతా రైతుల్ని మీ బాయి కాడికి దొరికిపోయి, మీ పొలం కాడికి దొరికిపోయి, జరా శ్రీనివాస్ రెడ్డిని అందరు రైతులను కూడా జర నీ పొలం కాడికి తీసుకుపోయి అన్నం పెట్టి ఈ పంట ఎట్లా లాభం ఉంటుందో చెప్పాలి. ఇగో మాట్లాడు. అందరికీ నమస్కారం. గ్రామ పెద్దలు అందరికీ నమస్కారం. నేను 2 ఎకరాల ఆయిల్ పామ్ పెట్టి బాగానే వస్తుంది ఈ పంట. మొత్తం 21 టన్ను కట్ చేసిన. బాగున్నది, అన్నిటికన్నా మంచి ఫలితం.